గైస్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. సరిపోద్దా శనివారం సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మీ రియాక్షన్, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ చేయండి. నాకైతే పిచ్చగా నచ్చేసిన ట్రైలర్. అసలు వివేక్ ఆత్రేయ గారు ఇలాంటి సినిమా తీస్తారని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. ఆయన అయితే ఈసారి గట్టిగానే ఆడియన్స్కి ఆయన సత్తా ఏంటో చూపెట్టాలని ఉన్నారు. ఆయన ప్రీవియస్గా చేసిన అంటే శుద్ధరానికి సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ సినిమాకి మంచి రివ్యూస్ పడ్డాయి, మంచి టాక్ వచ్చింది. కానీ ఈ సినిమా అంత పెద్ద హిట్ అయితే అవ్వలేకపోయింది. బికాస్ కామన్ ఆడియన్స్కి ఆ సినిమా అంతగా ఎక్కకపోవడమే మెయిన్. ఆ సినిమా టీవీలో చూసినప్పుడు, అంటే ఓటీటీలో చూసినప్పుడు, లేదంటే ఎప్పుడైనా టీవీలో చూసినప్పుడు ఒక్కోసారి రిపీట్స్లో చూసినప్పుడు సినిమా చాలా బాగా ఉంటుంది. థియేటర్లో కామన్ ఆడియన్స్కి ఆ సినిమా పెద్దగా అర్థం కాలేదని చెప్పాలి. మెయిన్ ఆ సినిమా స్క్రీన్ ప్లే అనేది చాలా కొత్తగా ఉంటుంది. సో ఆ స్క్రీన్ ప్లే చాలా మందికి అర్థం కాక ఆ సినిమాని ఫ్లాప్ చేస్తారు. కానీ ఆ సినిమా వివేక్ ఆత్రేయ గారి బెస్ట్ వర్క్ అండ్ నాని గారి బెస్ట్ ఫిలిం కూడా. అది సినిమా ఫ్లాప్ అయిపోయింది, అంతగా ఆడలేదు. ఆ సినిమా ఫ్లాప్ అనలో అంతగా ఆడలేదు. సరే, నెక్స్ట్ మళ్ళీ నాని గారితోనే ఇంకో సినిమా అనౌన్స్ చేశారు. అది కూడా లాస్ట్ ఇయర్ 2023లో. ఆ సినిమా పేరు సరిపోద్దా శనివారం అని చెప్పి అనౌన్స్ చేశారు. అందరూ కూడా ఈసారి కూడా ఏదో మళ్ళీ అంటే సుందరానికి టైప్లోనే ప్లాన్ చేస్తున్నారేమో, ఈ సినిమా కూడా మళ్ళీ అలాగే ఉంటుందేమో అని చెప్పి కొన్ని గుసగుసలు అయితే స్టార్టింగ్లో వినపడ్డాయి. బట్ ఫస్ట్ లుక్ వచ్చింది, కొత్త కాన్సెప్టే తీసుకున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ ఇంత యాక్షన్తో ఏదో కొత్త కాన్సెప్ట్తో రాబోతున్నారని చెప్పి చాలామంది అనుకున్నారు. ఈ రేంజ్ యాక్షన్తో ఉంటుందని చెప్పి ఎవరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. బర్త్డే టీచర్స్ వచ్చాయి. ఫస్ట్ ఏమో నాని గారిది, ఆ తర్వాత ఏమో ఎస్జే సూర్య గారిది. నాని గారిది అంత క్లిక్ అయిందో, ఎస్జే సూర్య గారి గురించి వచ్చిన బర్త్డే గేమ్స్ కూడా అంతే క్లిక్ అయింది. సరే, ఇదేదో పెద్ద యాక్షన్ సినిమానే తీస్తున్నారు, బట్ వివేక్ ఆత్రేయ గారు హ్యాండిల్ చేస్తారా, అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది, ఆయన ఎలా డ్రైవ్ చేస్తారు అనేదంటే చాలా మందికి డౌట్స్ ఉండేవి. ఓకే, వన్స్ ట్రైలర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ డౌట్స్ని క్లారిఫై చేయడానికే ట్రైలర్ వచ్చేసింది. ఓకే, ఈ ట్రైలర్ ఫస్ట్ సుదర్శన్ రిలీజ్ అయింది. నాని గారి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ఎంతో మంది, నిజం చెప్పాలంటే అదేదో మహేష్ బాబు గారి ట్రైలర్ లాంచ్కి అన్నట్టు చాలా చాలా క్రౌడ్ అయితే కనబడింది. ఇదే ఎగ్జాంపుల్ నాని గారి స్టార్డమ్ ఇప్పుడు పెరగబోతుంది అనడానికి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. సుదర్శన్లో ట్రైలర్ వేసేశారు, అక్కడి నుంచి రెస్పాన్స్ అనేది బేవత్సంగా వచ్చింది. అరుపులు, కేకలు ఇవే వినపడుతున్నాయి. డైలాగ్స్ అసలు ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకున్న ట్రైలర్ కాస్త యూట్యూబ్లో చాలా లేట్గా అప్లోడ్ అయింది. సడన్గా ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒక్కటే అనిపించింది, వివేక్ ఆత్రేయ గారు ఈసారి ఆడియన్స్ మీద పెద్ద రివెంజ్ ప్లాన్ చేశారనిపిస్తుంది. ఆయన ఇప్పుడు అంటే సుందరానికి ఫీల్ అయినప్పుడు ఆయన చాలా హట్ అయినట్టున్నారు. నేను ఒక మంచి సినిమా తీశాను, అది మీరు ఫ్లాప్ చేశారు కదా, ఇప్పుడు నేను ఇంకొక సినిమా నాని గారితో ఇంకొక సినిమా చేస్తాను, ఎలా బాగాలేదంటారో చూస్తాను నేను అని చెప్పి ఆడియన్స్కి ఛాలెంజ్ విసిరినట్టు ఈ సినిమా తీశారనిపిస్తుంది. అంటే మనకి అక్కడ స్టార్టింగ్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఈ ప్రకృతి వాడు ప్రళయం అని చెప్పి. సో అంటే సుందరానికి క్లాసిక్ ఫ్యామిలీ డ్రామా అయితే సరిపోద్దా శనివారం మూవీ యాక్షన్ డ్రామా. ఈ సినిమాలో కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. బట్ నాని గారి ఇంటెన్సివ్ పర్ఫార్మెన్స్ అండ్ వివేక్ ఆత్రేయ గారి టేకింగ్ హోల్ సెటప్, ముఖ్యంగా ఎస్ఏ సూర్య గారి పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎస్ఏ సూర్య గారి పర్ఫార్మెన్స్ కోసమైనా సరే ఈ సినిమాని థియేటర్లో ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది. హిట్ అయితే మాత్రం రెండు పెద్ద విషయాలు ఏదైతే ఖచ్చితంగా జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, వివేక్ ఆత్రేయ గారు ఇన్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఆయనకున్న పొటెన్షియల్కి ఎన్నో మంచి సినిమాలు చేయగలరు. సో ఈ సినిమా హిట్ అయితే ఆయన ఖచ్చితంగా టాప్ డైరెక్టర్ లిస్ట్లోకి వెళ్తారు. అండ్ మన నాని గారు 13 yearsగా నాని గారి జర్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో సినిమాలతో ఆయన మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. సో దిస్ టైం నాని టైర్ 1 అని చెప్పి మీ అందరికీ తెలుసా, మహేష్ బాబు గారికి ఓవర్సీస్లో 1 million ఫిలిమ్స్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత హైయెస్ట్ 1 million ఫిలిమ్స్ ఉన్న హీరో ఎవరో తెలుసా? మీరంతా టైర్ 1లో వెతుకుతారేమో, బట్ నాని గారికే ఉన్నాయి 1 million సినిమాలు. సో ఇవన్నీ వింటే మా నాని గారిని టైర్ 2 అని మాత్రం ఖచ్చితంగాను. అండ్ డెఫినెట్లీ టైర్ 1.
టైర్ 1లోకి వెళ్ళడానికి ఆయనకు ఒక ఛాన్స్ కావాలి. అది సరిపోతే శనివారం అవుతుందని నాకైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే స్టోరీ దగ్గర నుంచి అప్పటి వరకు అంతా డిఫరెంట్గా ఉంది. అందరూ కూడా షోర్ షార్ట్ అంటున్నారు, చూడాలి. ఈ సినిమా ఆగస్ట్ 29 వస్తుంది. వివేక్ ఆత్రేయ గారి దగ్గర నుంచి ఒక మంచి మాస్ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ అవుతుందో ఖచ్చితంగా చూడాలి. సో గాయస్, నాని గారికి అండ్ వివేక్ ఆత్రేయ గారికి ఓల్డ్ సరిపోద్దా శనివారం టీంకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అయితే డెఫినెట్లీ చెప్పాలి. బట్ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఆగస్ట్ 29న రిలీజ్ అవుతుంది. మరి చూడాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.